హరహర మహాదేవ. పుష్పదంతుడు అనే గంధర్వుడు, అందులో ఆయన పరమేశ్వరుడి యొక్క మహిమకు అంతం అనేది లేదు అని, అనంతమైన గొప్ప మహిమ గలవాడు ఈశ్వరుడు అని ఒకానొక చక్కటి చమత్కార భరితమైన భక్తిరస భరితమైన శ్లోకాన్ని చెబుతాడు. దానికి మనం ఈనాడు అర్థం తెలుసుకుందాం. అసిత గిరిసమం స్యాత్ కజ్జలం సింధుపాత్రే సురతరువరశాఖా లేఖనీ పత్రముర్వి లిఖతిడిది గృహీత్వా శారదా సర్వకాలం తదపి తవ గుణానామీశ పారం నయాతి అంటాడు. ఎంత అద్భుతమైన మాట అది. అది చదువుతున్నప్పుడే మనస్సుకి ఆనందాన్ని ఇస్తుంది. పరమేశ్వర, నీ మహిమని తెలుపాలి అని ఎవరైనా అసిత గిరిసమం స్యాత్, ఒకసారి సరస్వతీదేవే అనుకుందాం. స్వామి యొక్క మహిమని మొత్తం చెప్పాలి, ఈ జగత్తంతా తెలియజేయాలి అనుకుంది సరస్వతి. అప్పుడు ఆమె ఆ మహిమని రాయడానికి ఇంకు బుడ్డి కావాలి కదా, ఒక పెద్ద ఇంకు సీసా కావాలి. ఈ సముద్రం మొత్తాన్ని ఒక ఇంకు సీసాగా మార్చి కాటుక కొండని తీసుకువెళ్ళి ఆ సముద్రంలో కలిపి కజ్జలం సింధుపాత్రే, సముద్రం మొత్తాన్ని కాటుక పాత్రగా చేసి కాటుక కొండని అందులో కలిపి అరగనిది తరగనిది అయిన కల్పవృక్షపు కొమ్మని గ్రహించి సురతరు వరశాఖ, సురతరు వరశాఖ అంటే సురతరు అంటే కల్పవృక్షం, దాని యొక్క గొప్పదైన కొమ్మను తీసుకుని కలంగా చెక్కి ఆ సముద్రంలో ఇంకు సముద్రంలో అట్లా ముంచి ఈ భూమి మొత్తాన్ని ఒక మహాపత్రంగా తయారు చేసి లిఖతిడిది గృహీత్వా శారదా సర్వకాలం, ఎప్పుడు అన్ని వేళల్లో రాస్తూనే ఉన్నా సరే తదపి తవ గుణానామీశ పారం నయాతి అంటాడు. ఓ పరమాత్మ, అయినా నీ గుణములకు అంతము అనేది చెప్పుట సాధ్యము కాదు కదా, ఎవరూ దాన్ని చూడలేరు. అంత మహిమాన్వితం అయినటువంటి చరిత్ర నీది ఓ పరమాత్మ. అట్టి నీకు నేను భక్తితో నమస్కారం చేసుకుంటున్నాను అని పరమేశ్వరుడి గురించి ఓ కవి చెబుతాడు. శివ అంటే సగుణము తానే నిర్గుణము తానే అయినట్టి వాడు ఎవడో అట్లాంటి వాడు శివుడు. సమస్త జగత్తు అలిసిపోయి ఎవడి యందు విశ్రాంతిని పొందుతుందో అట్లాంటి వాడు శివుడు. అమంగళం అనేది లేశమాత్రమైన ఎవని యందు ఉండదో అట్లాంటి వాడు శివుడు. భాగవతంలో సతీదేవి అంటే దాక్షాయణిగా ఆవిర్భవించిన అమ్మవారు దక్షుడితో ఒక మాట చెబుతుంది. యద్ వ్యక్షరం నామ గిరేరితం నృణాం సకృత్ ప్రసంగాద ఘమాశుహంతి తత్ అంటారు. అంటే ఏ రెండు అక్షరములను వ్యవహారంలో మాట్లాడుతూనైనా శివ శివ అంటే మహాపాపములు తొలగిపోతాయే, అట్లాంటి పరమేశ్వరుణ్ణి నువ్వు నింద చేస్తున్నావా తండ్రి, మహాపాపం చేస్తున్నావు సుమా, అట్లా నీవు చెయ్యవలదని హితం పలుకుతారు. శివ శివ అంటే చాలు దివ్యమైనటువంటి ఆనందాన్ని అనుగ్రహించే మహానుభావుడు కదా. పవి పుష్పంబగు అగ్నిమంచగు అకూపారంబు భూమి స్థలంబు, ఆ ధూర్జటి పద్యాలలో ఎంత గొప్ప మాటలు చెప్పారు. వజ్రం కూడా అట్లాంటి భక్తుడికి పుష్పం అయిపోతుంది, అగ్ని కూడా మంచవుతుంది, సముద్రం కూడా భూమిలాగా మారిపోతుంది. శివ శివేత్యా భాషణోల్లాసిగిని శివ శివ అనేవాడికి ఏది దొరకదయ్యా అని శివనామ మహిమను గురించి పలు విధాల అనేకమైన భక్తులు స్తుతి చేశారు. ఎందుకు అంటే ఆ శివుడి యొక్క మహిమ అనంతమైనది. మహిమ ఉన్నంతనే కాదు, స్వామి యొక్క కరుణ కూడా అనంతమైనది. కరుణ లేకుండా మహిమ ఉండి ఏమి ప్రయోజనం, అంతే కదా. ఒకటి దగ్గర గొప్ప సంపద ఉంది, వాడికి దయ లేదు. పిల్లికి కూడా బిచ్చమెట్టని వాడికి కోట్ల రూపాయలున్న ప్రయోజనం ఏమున్నది. అట్లాగా అనంతమైన మహిమ కలిగిన వాడికి దయ కూడా అనంతమైనదే. ఒక మహాపాపాత్ముడు తెలియక వేసిన బిల్వదళానికి కూడా మోక్షాన్ని ఇచ్చాడు. గోకర్ణం అనే ఒక మహాక్షేత్రంలో ముందు జన్మములో ఒక దూడని చంపేసి వ్యభిచారిణి అయి దుర్మార్గం చేసిన ఒక ఆమె ఆ పాప ఫలితంగా గోకర్ణంలో కుష్ఠవ్యాధిగ్రస్తురాలై జన్మిస్తుంది. అట్టి తల్లి ఒకానొక సందర్భంలో అనుకోకుండా ఆమె చేతి నుంచి జార విడిచిన బిల్వం అక్కడున్నటువంటి శిల మీద పడుతుంది. ఆనాడు శివరాత్రి కావడం చేత ఈ బిల్వం ఆ శిల మీద పడడం చేత ఆ పుణ్యక్షేత్రంలో ఉన్న శిలలన్నీ శివస్వరూపాలు అవ్వడం చేత పరమేశ్వరుడు ఆ పూజను గ్రహించాడు. అంతే, ఆమె పాపాన్ని క్షయం చేసి ఏదో ముందు జన్మలో తెలియక చేసినటువంటిది ఈమె కనుక దడితో నేను అనుగ్రహిస్తున్నాను, ఆమెకి సద్గతిని అనుగ్రహించాడు.
పరమాత్మ అంత దయాశీలుడు, సామాన్యుడా. దుర్ఘటుడు అని ఒక దుర్మార్గుడు ఉండేవాడు. అతడు ఒకానొక సందర్భంలో కాశీకి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేక అక్కడే ఉండిపోయి ఆ కాశీకి కేదారానికి మధ్యలో అటు ఇటు తిరుగుతూ ఉన్నట్ట. అంటే కొంతకాలం కాశీలో ఉండడం, కేదారానికి వెళ్ళడానికి కొంచెం దూరం వెళ్ళి అట్లా రావడం, ఆ విధంగా తిరుగుతూ ఉన్నట్ట. ఉంటే శివకేదార అంటూ భిక్షాటనం చేసేవాడు ఆయన. ఇలా శివకేదార అని చెప్పడం చేత ఆ మాత్రానికే అతడికి రాహువు ఉండేటువంటి, అంటే రాహుగ్రహం ఉన్నది కదా, ఆ రాహుగ్రహం ఉన్న పదవిని ఈ దుర్ఘటుడనేవాడికి అనుగ్రహించాడు పరమేశ్వరుడు. కొన్ని మాస శివరాత్రులు అట్లా భిక్షం చేశాడు ఆయన. 6 మాస శివరాత్రులు అని చెబుతారు. ఆ విధంగా చేసినందుకు గ్రహమండలంలో రాహువు ఉండేటువంటి స్థానాన్ని ఇచ్చాడు. మరి అంతకుముందు ఉన్న రాహువు అంటే మన్వంతరానికి గ్రహాలు మారిపోతాయి. ఒక్కొక్క మన్వంతరాలకి నవగ్రహాల్లో ఉండే స్థానాల్లో ఇంకొత్త దేవతలు వస్తూ ఉంటారు. ఆ సందర్భంలో ఈయనకి రాహుగ్రహం యొక్క పదవిని ఇచ్చాడు పరమేశ్వరుడు. అంటే ఎంత దయ ఉండాలి. నేను చెప్పవచ్చింది అది, మహాదయాశీలుడు పరమేశ్వరుడు. మనసు పెట్టి శివ అంటే సమస్త పాపాలను తొలగించి మనకి అనుగ్రహం చేసే మృత్యుంజయుడు, అమృతేశ్వరుడు. అట్లాంటి మహానుభావుణ్ణి మనం ప్రాతకాలంలో స్మరించుకుంటామనే భావంతోనే ఈనాడు శివస్మరణగా ఈ స్తుతిలోని అర్థాన్ని, ఒక శ్లోకంలోని అర్థాన్ని చెప్పడం జరిగింది. రేపటి నాడు సరికొత్త విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాడు ఈ శివస్థుతితో ఆనందిద్దాం గాక. సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.